Now I request Dr. Mohan. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మదర్ తెరీసా గారు చెప్పినట్టు ద హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దాన్ ద లిప్స్ దట్ ప్రే అని రమేష్ గారు చెప్పారు. అందరికీ సహాయం చేయాలనే సంకల్పం ఉంటుంది, కానీ సహాయం చేసి ప్రాక్టికల్గా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో నిమగ్నం అవటం అనేది ఒక అద్భుతమైన విషయం. సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అనేది గత 12 సంవత్సరాలుగా రమేష్ గారి ఆధ్వర్యంలో స్థాపించి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు డిజిటలైజ్ యుగంలో యాప్ ద్వారా మరింత మందికి వారి సేవలను అందించడానికి ఇవాళ ఈ యాప్ లాంచ్ చేయటం, దాని ద్వారా అనేక మందిని వాళ్ళ మనసులో ఉన్న సంకల్పానికి ఒక కార్యరూపం కల్పించే అవకాశం కలిగించడం అనేది ఒక మంచి ఆలోచన. మీ అందరికీ తెలుసు, క్యాన్సర్ అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉంటే అది ఇంట్లో అందరికీ కూడా అది ఒక ఎమోషనల్ ఇష్యూ అయిపోతుంది. ఏదో చాలా ఆ కుటుంబం అంతా ఎఫెక్ట్ అయినట్టు, ఒక మనిషి కాదు, కుటుంబం వాళ్ళ బంధువర్గం అంతా ఎఫెక్ట్ అయిన ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే దాన్ని ఒక మహమ్మారిగా చిత్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ క్యాన్సర్ అంత పెద్ద మహమ్మారి కాదు. దాన్ని మనం నిరోధించగలం. క్యాన్సర్లో అనేక అంశాలు ఉన్నాయి. అవేర్నెస్, తర్వాత ప్రివెన్షన్, అవేర్నెస్ అబౌట్ ప్రివెన్షన్, డయాగ్నోసిస్, ముందుగా డయాగ్నోస్ చేయటము, తర్వాత సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వటము, తర్వాత మళ్ళీ ఒకవేళ దురదృష్టవశాత్తు పేషెంట్ కనుక చివరి స్టేజ్లో కనుక్కున్నట్టయితే మరి ఆ ట్రీట్మెంట్ పనిచేయకపోతే పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వటము, మరి తర్వాత రిహాబిలిటేషన్, మరి తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలబడటం, ఇలాగా అనేక అంశాలు మనం ఈ క్యాన్సర్ విషయంలో చూస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ రోజుల్లో ఈ యువత ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్స్కి వీటికి లోనవుతున్నారో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది ఆ క్యాన్సర్కి ముఖ్య కారణం అవుతా ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కనుక మనం రాకుండా చూస్తే, అంటే జీవన శైలి వ్యాధులు, సరైన జీవన విధానం రూపొందించుకోకుండా ఉన్నందుకు గాను, అంటే రోజు ఎక్సర్సైజ్ చేయటము, సరైన ఆహారం తీసుకోవటము, ఈ షుగరీ ఫుడ్ అవాయిడ్ చేయటము, సరైన బాడీ మాస్ ఇండెక్స్ BMI మెయింటైన్ చేయటము, ఒబేసిటీ అవాయిడ్ చేయటము, ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ కూడా కొన్ని ఉన్నాయి. ప్రివెంటబుల్ క్యాన్సర్స్ కూడా ముఖ్యంగా యువత 12 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న స్త్రీలు HPV వైరస్ అనే దాని మూలాన ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా వస్తుంది. మనం HPV వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కూడా ఇవాళ మన రోటరీ క్లబ్బులు కానీ మిగతా క్లబ్బులు కానీ టేకప్ చేసి పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఆ HPV వ్యాక్సినేషన్ సుమారు 2000 రూపాయలు అవుతుంది. కానీ ఖచ్చితంగా రీతిలో అది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతి అడాలసెంట్ ప్యూబర్టీలో ఉన్న గర్ల్స్కి మనము, స్త్రీలకి మనం ఇస్తే అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మనకి. ఏది బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడానికి మ్యామోగ్రఫీ కానీ, మరి ఇటీవల ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి, థర్మల్ మెషిన్స్ వచ్చినాయి. దూరం నుంచి అలా పెట్టి థర్మల్ యాక్టివిటీ ద్వారా కూడా మనం కనుక్కునేటట్టుగా. అలాగే వ్యాధి నిర్ధారణలో క్యాన్సర్ మార్కర్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. క్యాన్సర్స్ రక్త పరీక్షలో క్యాన్సర్ మార్కర్స్ ద్వారా కూడా ఈ క్యాన్సర్లు వస్తున్నాయా, ఏమన్నా ఉందా, అనుమానిత పరిస్థితుల్లో క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కునే విధానాలు. అలాగే ట్రీట్మెంట్ విషయాల్లో ఇవాళ గామా నైఫ్ ఉంది, చాలా అద్భుతమైన. మరి మనిషి ఇంతకుముందు క్యాన్సర్ వస్తే కోసి వెళ్ళే బ్రెయిన్లో మన కత్తికి అందుబాటులో లేని ప్రాంతాలను కోసి క్యాన్సర్ ఆ ట్యూమర్ రిమూవ్ చేస్తే మరి ఆ కాన్సిక్వెన్సెస్ చాలా పరిణామాలు తీవ్రంగా ఉండేవి. కానీ అది లేకుండా గామా నైఫ్ వచ్చింది. ఇవాళ గామా నైఫ్ కంటే అధునాతనంగా ప్రోటాన్ థెరపీ అని వచ్చింది క్యాన్సర్కి. మరి ఇవాళ ఇంకా అద్భుతమైన ప్రోటాన్ థెరపీ ఉంది మన భారతదేశంలో, చెన్నైలో అందుబాటులో ఉంది. ఏషియాలో అదే 2వ 3వ. కాబట్టి ఇన్ని ట్రీట్మెంట్స్ సదుపాయాలు వచ్చినాక కూడా మనం గనక క్యాన్సర్లో పేషెంట్ వస్తే భయపడిపోయి ఆ కుటుంబాలు గనక బాధపడుతుంటే, ఆ స్వచ్ఛంద సేవా సంస్థలు, మన సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ లాంటి అన్ని రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఆసరాగా ఉండటం అనేది చాలా మంచి విషయం. ఇంకొకటి ఉందండి, ఇక్కడ ఈ సపోర్ట్ అనేది సినర్జీ ద్వారా ఎక్కువ ఇవ్వచ్చు మనం.
ఈ రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ వీటన్నిటి కూడా ఇదే కార్యక్రమాలు చేస్తున్నాయి. కాబట్టి అదే కనుక రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ సిటిజన్ ఫోర్ క్యాన్సర్ క్లబ్స్ కనుక వీటన్నిటితో సినర్జీగా కలిపితే ఒకళ్ళు చేయలేని పని ఒకళ్ళు. ఉదాహరణకి మా రోటరీలో మొబైల్ క్యాన్సర్ వ్యాన్ ఒకటి, స్క్రీనింగ్ వెహికల్ కూడా మేము తీసుకున్నాం. మాది శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక రోటరీ జిల్లా 30-20 దీంట్లో తీసుకున్నాం. అలాగే దాన్ని వాడుకోవచ్చు ఈ సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ వాళ్ళు. మన సుబ్బారావు గారు లాంటి మరి క్యాన్సర్ డాక్టర్స్ ఉన్నారు, వారు ఎంతో సేవ చేస్తున్నారు అనేక సంవత్సరాలుగా. మరి వారి సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. ఇలాగ మనం రీచ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఒకటే గమనించాలి, రైట్ టు లివ్, రైట్ టు హెల్త్, రైట్ టు అవేర్నెస్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ఆర్ ఫైనాన్షియల్ బ్యారియర్స్. ఒక పేదవాడు గిరిజన కుటుంబంలో శ్రీకాకుళంలో ఉండనియండి, ఎక్కడన్నా హ్యామ్లెట్స్లో ఉండనియండి, వాళ్ళకు కూడా ఇదే హక్కు. ఈ ధనికుల కుటుంబాల్లో క్యాన్సర్ గురించి ఎంతవరకు అవేర్నెస్ కావాలో ఆ పేదవాళ్ళకు కూడా అంతే అవేర్నెస్ కావాలి. ఇది మన యొక్క సిటిజన్స్ ఫోర్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఈ లక్ష్యంతో ప్రతి పౌరుడికి అవేర్నెస్ ద్వారా మనం ఆ క్యాన్సర్ అనేది వాళ్ళ పెద్ద మనం ఎదుర్కోలేని వ్యాధి కాదు, మేమున్నాము మీకు తోడు అనేది చేసుకోవచ్చు. ఈ సక్సెస్ స్టోరీస్ని కూడా మనం ఈ సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ద్వారా ఎంతమంది కుటుంబాలని ఆదుకున్నారు, ఎంతమంది పేషెంట్లని వాళ్ళు బయటికి తీసుకొచ్చేసారు ఆ వ్యాధి బారి నుంచి, ఎంతమంది వ్యాధిని బారి పడకుండా ముందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి ఇదే యాప్ ద్వారా గనక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే ఇంకా అనేక మంది సపోర్ట్ చేయడానికి వస్తారు. వారి లక్ష్యాలకి మనము చేదోడు వాదోడుగా ఉండి ప్రజలందరూ ఇది వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అనే ఈ సూక్తిని మనం నిజం చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.